హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను పాస్పోర్ట్ గురించి చెప్పబోతున్నా. ఎవరైనా పాస్పోర్ట్ అప్లై చేసే ముందు ఒకసారి మీ 10th క్లాస్ మార్క్ లిస్టు అలాగే ఆధార్ కార్డు 2 మ్యాచ్ అవుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి సర్‌నేమ్ మిస్టేక్ ఉండొచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉండొచ్చు. లేదంటే మీ నేమే టోటల్‌గా మిస్టేక్ ఉండొచ్చు. అంటే మీన్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు. సో, ఇలా మిస్టేక్స్ పెట్టుకొని మీరు పాస్పోర్ట్ అయితే అప్లై చేయకండి. ఎందుకంటే మీరు మిస్టేక్స్ పెట్టుకొని పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు మీరు వెరిఫికేషన్‌కెళ్ళాలి. వెరిఫికేషన్‌కెళ్ళినప్పుడు వాళ్ళ అన్నీ పర్టిక్యులర్‌గా చూస్తారు. ప్రతీదీ. స్ పిన్ టు పిన్ చెక్ చేస్తారనమాట. సో, మీరు బిఫోర్ ఎళ్ళే ముందే మీ పాస్పోర్ట్‌లో అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే పాస్పోర్ట్ అప్లై చేయడానికి నెట్ సెంటర్‌లకి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే నెట్ సెంటర్‌లకెళ్ళేసి వాళ్ళకి ఎక్స్‌ట్రాగా మనీ పే చేయడం ఇదంతా అనవసరం. మీ ఫోన్‌లోనే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలనేది చాలా వీడియోస్ యూట్యూబ్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. వీలైతే నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను.